వచ్చేసి గ్రీన్ లైట్ వస్తుంది పద్ధతి చాలా జెల్లాగా ఉంది కదా అన్ని మొత్తం జల్లి చాలా కష్టపడి చెప్పండి ఎందుకు తెలుసుగా మేము చాలా కష్టపడుతున్నాము మళ్ళీ చెప్పండి లేచండి మళ్ళీ ఎక్స్పీరియన్స్ కష్టపడి చేస్తున్నాము కొన్ని దొరకట్లేదు కొన్ని పోతున్నాయి అప్పుడు పజల్స్ పద్ధతి అది మమ్మీ చేసేసింది మొత్తము అది 2 3 సేపేనా గాయ్స్ దొరికింది ఇప్పుడు వచ్చేసి ఇదే చిన్న లైట్ యాక్చువల్ గా నైట్ ఏదైతే చీకటి ఉంటుందో అక్కడ వచ్చేసి గ్రీన్ లైట్ వస్తుంది పద్ధతి చాలా పెద్ద వస్తుంది వస్తుందా రాదా మరీష్ మరీష్ లైట్ వస్తుందా రాదా ఇంకో చేద్దాం కాదు వస్తుందా ఎలా చెప్తున్నారు అది రాదని నేను చెప్తున్నా కాదు నేను రాదని చెప్తున్నా ఎందుకంటే గ్రీన్ లైట్ ఎందుకు వస్తుంది లైట్ ఆఫ్ చేస్తే కాదు వస్తుంది సరే ఓకే సరే కానివ్వండి ఇక్కడ ఉన్న దాని ప్రకారం నేను చేస్తాను ఇక్కడ ఉన్న దాని ప్రకారం అయితే చేస్తాను దీని ప్రకారం లైట్ వెలిగిందంటే రామ్ హరీష్ ఇద్దరు కూడా లైట్ వస్తుంది చెప్తున్నారు నాకైతే డౌట్ గా ఉంది అసలు ఎందుకు లైట్ వెలుగుతుంది ఇప్పుడు చీకట్లో మనం ఎక్కడైనా సరే ఎందుకు లైట్ వస్తుంది ఏదన్నా మనం ఛార్జింగ్ తో పెట్టి బ్యాటరీతో ఎందుకు లైట్ వస్తుంది కదా కానీ ఇక్కడ ఏ ఛార్జింగ్ లేకుండా లైట్ వస్తుంది చెప్తున్నారు వీళ్ళు చూద్దాం కమాన్ ఓకే ఇప్పుడు ఇక్కడ చూపించిన ప్రకారం ఏం చేద్దాం అంటే వాటర్ కావాలి 25 ml వాటర్ కావాలి వాటర్ తీసుకురాలి వాటర్ కమాన్ చూడండి గైస్ మీ అజద్దు ఉన్నారు మీ ఇంటికి వచ్చాము కట్టుబడి మేము మమ్మీ కూడా కట్టుబడి పజ్జీలు చేసింది పట్టు పజ్జీలు అవును చాలా కష్టపడి చేసింది ఎందుకంటే హరీష్ అక్కడ ఫెయిల్ అయ్యాడు మమ్మీ చాలా కష్టపడి ఫెయిల్ అయినప్పటికీ వాళ్ళ మమ్మీ అయితే వాళ్ళ మమ్మీ కష్టపడి అయితే ఆ పజిల్ అయితే కంప్లీట్ చేసేసి నేను అన్ని కట్టుబడి ఇటుకు చేసేసాను వాటర్ ఎంత 10 ml కాదు 25 ml అమ్మా 25 ml కమాన్ దీంట్లో పోసి చిన్నగా చాలు ఇంకొంచెం తీయాలి చాలు 25 ml అయిపోయింది చాలు 25 ml అయిపోయింది ఈ 25 ml ని పిల్లలు ఎందుకంటే ఇది యాక్చువల్గా పెద్దల సమస్యలు చేయాలి కాబట్టి జాగ్రత్తగా ఎందుకంటే కింద వాటర్ పోస్తారు కాబట్టి చింక్ పట్టడం చీత పక్కదం ఇది అదే కానీ ఓకే ఇది కంప్లీట్ చేసిన తర్వాత బ్లూ కలర్ మీకు కనిపిస్తుంది కదా మీకు కొలత కనిపించవచ్చు యాడ్ 25 వాటర్ అండ్ క్వానికల్ ఫ్లాష్ దెన్ యాడ్ 1 స్కూప్ అంటే మనం ఒక స్పూన్ అనుకుంటే ఒక స్పూను క్రిస్టల్ పౌడర్ యాడ్ చేయాలి 1 స్పూను 1 minute వెయిట్ చిన్న సౌండ్ నా సౌండ్ కాదు క్రిస్టల్ పౌడర్ యాడ్ చేయాలి నా సౌండ్ చూడండి
I like కాదు. Hindi. I love you. I love you. I love you. ఇక్కడ చూస్తారు కదా సేమ్ ఇదే అండి. I love you. I love you. I love you. I love you. అల్లు యానిచ్చిందిరా అది. Let's go. అరే నిజంగా చెప్తున్నా పిల్లలు చెడిపోతున్నారండి. నిజంగా చెప్తున్నా అది కాదు యాక్చువల్గా చాలా దారుణంగా ఉన్నారు పిల్లలు. సేమ్ క్రిస్టల్ పౌడర్ అయితే ఒక స్పూన్ అయితే యాడ్ చేయమన్నా. ఓకే మీరు చెప్పినట్టు ఒక స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాం. పక్కన పెట్టేస్తే కింద పడుతుంది. Let's చేయండి. కట్టబడి మేము చేస్తాం. నేను వేస్తాను 1 స్పూన్. స్పూన్ దాన్ని ఉంటుంది చూడు. ఎన్ని గేమ్స్ కట్టుబడి చేసాము. ఇక్కడ క్లియర్గా ఉంది. ఫామ్ హాఫ్ స్కూప్ ఆఫ్ గ్లోవ్ కాదు ఇది ముందు ఇక్కడ అడిగారు. 1 స్పూన్ గ్లోవ్. ఇద్దరు పడుకో చిన్నగా 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 చిన్నగా. అరే అది ఉండండిరా. ఓకేనా? కూర్చోండి కూర్చోండి. కాదు కూర్చో. మిక్సింగ్ కాదు బాబు. అంటే బాబు క్రిస్టల్ పౌడర్ అయితే యాడ్ చేసాం 1 స్పూన్ కదా. చెప్పండి 1 స్పూన్ ఎంఎల్ చేసాం. ఏంటిది? కిస్నర్ పవర్. క్రిస్టల్ పౌడర్. కిస్నర్ పవర్ అని చెప్పా. క్రిస్టల్ పౌడర్ వాడు యాడ్ చేసాం. తర్వాత మనం చూస్తే బూమ్ బూమ్ చక్కెర. బూమ్ బూమ్ చక్కెర. దాని తర్వాత వన్స్ ది క్రిస్టల్ ఆర్ ఫార్మ్డ్ యాడ్ ఆఫ్ గ్లో పౌడర్ అంట. మిక్స్ ది వెల్. ఓపెన్ చేయండి. ఇక్కడ చాలా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ కష్టపడి ఎక్స్పెరిమెంట్ పజిల్స్ చేస్తున్నాము. ఇక్కడ రామ్ కొంచెం లైట్ గా ఇలా కలుతా ఉంటాడు. లైట్ గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు అది టైట్ అయింది. సబ్స్క్రైబర్స్ మీరు చూస్తున్నారా? టైట్ అయింది. రాము దాన్ని కదిలించలేకపోతున్నాడు. టైట్ అయిపోయింది. రాము దాన్ని అసలు ఎంత కష్టంగా కలుతున్నాడు. చూడు చూడు. అరే 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 యార్ చూడు చూడు. రాముని చూస్తున్నారు కదా ఎంత కష్టపడుతున్నాడు. దాన్ని అసలుకి యాక్చువల్గా నేను మిక్సింగ్ చేస్తా. అన్నకి ఒకసారి ఎత్తుకుంది. హరీష్ తీసుకున్నాడు రామ్ బ్రదర్. చాలా కష్టపడుతున్నాడు. సరే సరే సరే. ఓకే 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 ఓకే. చూడు ఎంత టైట్ అయిపోయిందో. వావ్ 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 వావ్. కాదు కాదు ఎక్కువ ఎక్కువ అనకూడదమ్మా. కొంచెం వద్దు వద్దు. చాలు 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 చాలు. దానిలో వాటర్ కోసం అది ఎంత అట్లా అయిపోయింది కదా. చాలా టైట్ 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 అయిపోయింది. చూపించారు. సరే అంటే చూడండి చూడండి. ఎక్స్పెరిమెంట్ కంపేర్ చేయాలి మనం కదా. చూడు రామ్ తీసుకొని మళ్ళీ చేస్తున్నాడు. వద్దు బాయ్ వద్దమ్మా. ఇంకో చేద్దాం మళ్ళీ. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్స్ ఏం చేయాలి? వాటర్ ఓకేనా. ఇది యాక్చువల్గా డార్క్నెస్ లో కనిపిస్తుందంట. డార్క్నెస్ లో కనిపిస్తుంది కానీ ఇక్కడ బాగా డార్క్నెస్ ఉంది. కొంచెం పచ్చి డార్క్ చేయండి. కొంచెం పచ్చి డార్క్ చేసి ఒకసారి లైట్ అప్ హరీష్.
అవును వీడియోని చూడండి. కూర్చోండి. ఇది చూడు, లైట్ ఆపేసినా సరే ఇది కొంచెం ఏదో కొంచెం కలర్ కనిపిస్తుంది కదా. అవును, వైట్ కలర్ గా ఇది కనిపిస్తుంది. డార్క్ అంటున్నారు. ఇంకా నో ప్రాబ్లం. చూద్దాం, లైట్ ఆన్ చేస్తే చూద్దాం. ఓకేనా? చూడండి. నెక్స్ట్ వచ్చేసి సైలెంట్. అస్సలకి ఇది ఊహించామా? ఇంత టైట్ అవుతుంది, ఐస్ లాగా అయిపోయింది కదా. కాదు, నీకెళ్ళి తెలుసా? నీకెళ్ళి వేస్తున్నానా? సైన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సైన్స్ నేర్చుకుంటే అన్ని నీళ్ళు పొద్దుమా? మళ్ళీ ఓకేనా? నీళ్ళు పొద్దుమా? వద్దు, నీళ్ళు వద్దాం. పోయకూడదు. 25 ml రాసుంది అక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చూడు, fill the up to no flask with water, wait for the crystal. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం వాటర్ అయితే నింపాల్సి ఉంటుంది. కొంచెం వాటర్ అయితే నింపుతాము. పక్కన పెట్టేసి చిన్నగా రాము నింపుతున్నాడు వాటర్. గడ్డ అయిపోయింది. కాదు, అయిపోయింది. అవునా? చాలు. అవుతుంది. మెల్లగా అవుతుంది చూడండి. మెల్లగా అవుతుంది చూడొచ్చు కావచ్చు. మెల్లగా అవుతుంది. నీలాగా అవుతున్నాయి. పక్కన పెట్టేసి అది పక్కన పెట్టేసి వాటర్ అయితే ఫ్రీజ్ అయిపోతుంది కదా. వాడు చూడు, వాడు వెళ్ళిపోయాడు అక్కడికి. వీడియోలో చెప్పు. ఎందుకట్లా? ఓ మై గాడ్, అసలుకి రామ్ అయితే వెళ్ళిపోయాడు. నేనే చెప్పలేదండి, మీరు వాడు సడన్ గా వేలు పెట్టేసిండు. అది జెల్లగా ఉంది. అంటే వాడు ఇంత ముందుగా రాము చూస్తుంటాడు కదా, కొన్ని జెల్లీస్ అవన్నీ టచ్ చేసి ఉంటాయి కదా. అది వెళ్ళి పెట్టగానే జెల్లని వెళ్ళిపోయాడు అస్సలు. ఓ మై గాడ్. ఇప్పుడు హరీష్ మిరకాయ దంచుతారు కదా, మిరకాయ దంచుతారు కదా, దంచి ఉప్పేస్తారు కదా, ఉప్పేసాక ఉంటారు కదా, అప్పుడు అలా ఉంది జల్లి లాగా. జల్లి లాగా ఒకసారి చూపిద్దామా? జల్లిగా ఉంది కదా జల్లి. చెప్పనా? చెప్పు. ఓకే, వాళ్ళ మమ్మీ కూడా జల్లాగా చెప్పింది. రాము ఉత్సాహంతో వాళ్ళ మమ్మీ దగ్గర తీసుకెళ్ళాడు. నేను వద్దమ్మా, నేను ఒకసారి చూస్తా. సరే, నేను చూసినాక నాకనిపిస్తుంది. ఓ మై గాడ్, అసలుకి ఇది అసలు ఊహించలేకపోతున్నాం కదా. వాటర్ తర్వాత ఇది చాలా జరిగిపోయింది కదా. చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా చేస్తాం. మేము అంత కష్టపడుతున్నాం అంటే మీకు తెలీదు. ఇక్కడ పడిపోయినాయి. జెల్ లాగా ఉంది. ఓకే, జెల్ లాగా ఉంది కదా. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నిజంగా చెప్తున్నా ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే మేము ఈ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నామో మీరు క్వశ్చన్ చేయొచ్చు. 100% చెప్తున్నా. హరీష్, ఫస్ట్ స్టెప్స్ చూద్దామా? ఈ జార్లో చూడు. ఈ జార్లో వచ్చేసి 25 ml వాటర్ తీసుకోవాలి. ఆ తర్వాత
క్రానికల్ ఫ్లాస్క్ అనేది ఏదైతే యాడ్ చేసామో 1 స్పూన్ యాడ్ చేసాము మనం 1 స్పూన్ యాడ్ చేసామా ఇలా అయిపోయింది చూడండి కదా కదా 1 స్పూన్ యాడ్ చేసాం పౌడర్ ఆ పౌడర్ని యాడ్ చేసాము దాని తర్వాత యాక్చువల్గా స్టార్టింగ్ 25 వాటర్ ఆ తర్వాత దాని తర్వాత కృష్ణ ఫాన్ కదా గ్లో పౌడర్ యాడ్ చేసినాక ఇది ఎట్లా కాదు కాదు దంచకూడదమ్మా చూడు ఇక్కడ చూసావా నీకేమర్థమైంది క్రిస్టల్స్ ఫార్మ్డ్ ఆన్ హాఫ్ స్పూన్ ఆఫ్ గ్లో పౌడర్ యాడ్ చేసినప్పుడే ఇలా అయింది తెలుసా కదా నెక్స్ట్ స్టెప్ చూద్దామా చాలా జెల్లాగుంది కదా అన్ని మొత్తం జెల్లీ చూడండి గైస్ ఇది యాక్చువల్గా జెల్లాగా ఉంది ఇది ఇలా నొక్కితే ఇలా పోసినా సరే మీరు చూసారు కదా ఇంతకుముందు వాటర్ పోసాం కదా మనం వాటర్ పోసాం అన్నీ చేసాము కానప్పటికీ ఇది ఒక జెల్లాగా తయారైంది చూడు హరీష్ రామ్ చూడు ఇది కింద పడట్లేదు ఈ జెల్లీని మనం వేరేలాగా చూడబోతున్నాం ఇది తిండితే చనిపోతా ఇది తింటే చచ్చిపోతారు తినిపోతే చచ్చిపోతారండి ఇది మనం చేసేది సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఇది ఎవరు చేయకూడదు చేయొద్దు పిల్లలు పెద్దవాళ్ళ సంవత్సరం చేయాలి వాళ్ళ అమ్మ నాన్నతో చేయాలి అసలు ఎవరు చేద్దాం వాళ్ళు కనిపెట్టిన వాళ్ళు ముఖ్యమైన కాదు ఎవరు చేయాలి ఇది వాళ్ళ అమ్మ నాన్నతో పాటు చేయాలి ఎందుకంటే ఇలాంటి వాళ్ళ అమ్మ నాన్నలో కొంచెం జాగ్రత్త చేస్తారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేది ఫిల్ క్రిస్టల్ ఫ్లాస్క్ విత్ వాటర్ వెయిట్ ఫర్ ది అబ్జర్వ్ వాటర్ యాక్చువల్గా మనం వాటర్ ఆల్రెడీ పోసాం కదా ఇంకొంచెం వాటర్ పోసి అబ్జర్వ్ చేసేంత వరకు వెయిట్ చేయమంటుంది వాటర్ తీసుకురామా రాము వాటర్ పోస్తున్నాడు చిన్నగా అవే ఇక్కడ వాటర్ అయితే పోసాడు కొంచెం సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ ఎందుకంటే ఇది ఫ్రంట్ కెమెరాలో కాబట్టి సారీ ఫర్ బ్యాక్ కెమెరాలో మేము చేస్తాము కొంచెం అడ్జస్ట్ అవ్వండి మేమైతే చేస్తాం బ్యాక్ కెమెరాలో కూడా చేస్తాం మేము ప్రస్తుతం చిన్నపిల్లలు కాబట్టి ఫ్రంట్ కెమెరాలో వాళ్ళు ఎగ్జైట్మెంట్ అవుతారని ఎందుకంటే వాళ్ళు కనిపిస్తారు కదా వీడియోలో కనిపిస్తే వాళ్ళు ఎగ్జైట్మెంట్ అవుతారని వాళ్ళని వీడియోలో చూపించడానికి ఈ ప్రయత్నం చూద్దాం నెక్స్ట్ వాటర్ అయితే పోసారు అమ్మో జల్లి దీని తర్వాత వేరే ఒకటి ఉందండి ఓకే నెక్స్ట్ చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం చూడు హాఫ్ స్పూన్ ఆఫ్ గ్లో పౌడర్ ఆఫ్ మిక్స్ వెల్ అరే ఇది మిక్స్ చేయాలంటే చచ్చిపోతావరా మిక్స్ వెల్ ఫ్లాష్ డార్క్ రూమ్ విత్ కీప్ విత్ నైట్ ల్యాంప్ యువర్ బిహైండ్ సైడ్ స్లిప్ ల్యాంప్ అదే రేట్లో పెడతాం అయితే కొంచెం ట్రై చేద్దాం కొంచెం వైట్గా లేకుండా ట్రై చేద్దాం అమ్మా ఇక్కడ ఒకటి యాడ్ చేస్తే అది గ్రీన్ లో వస్తుందంట గ్రీన్ చూసాము కదా అది గ్రీన్ రావాలంటే వెల్ మిక్స్ చేయాలంట గ్లో పౌడర్ ఎక్కడ ఉంది
గ్లో పౌడర్ గ్లో పౌడర్ అమ్మా. కావాలి గ్లో పౌడర్ ఇదే. సరే ఉండు, వెల్ మిక్స్ చేయాలంటమ్మా. మిక్సీలో చచ్చిపోతారు. అక్కడ ఏదో మమ్మీ ఇచ్చింది కదా ఏదో, అది స్టిక్ ఏదో ఉంది కదా, అది తీసుకోవాలమ్మా కొంచెం. ఓకేనా? గ్లో పౌడర్ యాడ్ చేస్తా. గ్రీన్ అవుతుంది. కాదు, హాఫ్ స్కూప్ అంది. ఇదిగో నీ జంచుతా అది చిన్న చిన్న నేను మంతుతున్నానా నీ జంచుతా. డేంజర్ పడుతుందమ్మా ఇది, చెప్పాను కదా నేను. అయ్యో సరే ఓకే ఓకే. ఇది హాఫ్ స్పూన్ కన్నా కొంచెం ఎక్కువ పడిందండి ఫ్రెండ్స్. నీ జంచుతా గాయస్. అబ్బా నైమల్ బరెత్తావా మందుతుందంటే నాకేం అర్థం కావట్లేయ్యా. నాకేం అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువ పడింది. ఇది ఏదైతే గ్లో పౌడర్ ఉంటుంది, యాక్చువల్గా గ్లో పౌడర్ అంటే ఇదే మెయిన్ మెయిన్ మెయిన్. ఈ వైట్ జెల్ ఉంది కదా హరీష్ రామ్, యాక్చువల్గా వైట్ జెల్ ఉంది కదా, ఈ వైట్ జెల్ వెలిగేదే ఇది పౌడర్. గ్లో పౌడర్ అనేది వెలిగిద్ది, బాగా వెలిగిద్ది. ఎందుకంటే దీనివల్లే ఎక్కువ కాంతి వస్తుంది, దాని పేరే కదా గ్లో పౌడర్. వెయిట్ 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 నేనేం చేస్తున్నా కదా. వెయిట్ 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 ఇదే చేస్తున్నా కదా నేను. నేను చేయొద్దు, నువ్వే చేస్తావా సైంటిస్ట్ లాగా. చూడు నేనే సైంటిస్ట్ లాగా చేస్తాను హరీష్ చెప్తున్నాడు, కానీ ఇక్కడ కింద పడిపోతుంది కదా. కాదు హరీష్ చెప్పు, ఇది మొత్తం కింద పడిపోతుంది. అయ్యా పడిపోవాలి కదా అంటే. ఓకే ఓకే. ఇక్కడ పడిపోయిన నెక్స్ట్ వెళ్తారు మంత్ నీకు ఉంటుంది. నేను మిక్స్ చేస్తా. నేను మిక్స్ చేస్తున్నా. నేను మిక్స్ చేస్తా. ఉండు 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 ఇది తీసేస్తున్నా. ఇప్పుడు ఫస్ట్ రామ్ అయితే మిక్స్ చేస్తారు. చేయి మిక్స్ అయ్యి చిన్నగా. ఇది ఎంత మిక్స్ చేస్తే అంత బాగా అయితే గ్లో అవుతుంది. చూద్దాం అసలుకి ఏమవుద్దో. రామ్ అయితే మిక్స్ చేస్తున్నాడండి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అవుతుందండి. మీరు బేర్ చేస్తే ఈ వీడియో చాలా థ్యాంక్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. కట్టుబడి చేతున్నాము. ఏంది కట్టుబడి చేస్తున్నాము మేము. కష్టపడి అబ్బా వీడు పెద్ద కష్టపడి చేస్తున్నాడట మిస్టర్ రామ్. అయితే ఈడే రాము, ఈడే హరీష్. రీసెంట్ గా తిరుపతి వెళ్ళి వచ్చేసాం. చూడండి. నెక్స్ట్ హరీష్ నువ్వు బాగా చేయమ్మా. ఓకే ఓకే. నెక్స్ట్ కొంచెం పౌడర్ కలుపుతాం. కొంచెం పౌడర్ కలుపుతాను గైస్. ఓకే ఉండు కలుపు చిన్నగా. ఇటీరా నేను ఒకసారి కలుపుతాను. చిన్నపిల్లలు నేనైతే ఇది బాగా కలుపుతున్నాను అండి, ఎందుకంటే బాగా చేస్తాను మీకైతే అర్థమవుతుంది. ఓకేనా?
ఇంత కష్టపడింది కూడా జస్ట్ 5 సెకండ్స్ బాస్ కదా. చాలా కష్టపడి చేస్తున్నాం గ్లో మేము. వద్దో లేదని తెలియదు కదా మనకి. జస్ట్ ఇది జెల్ లాగా తయారైంది, మనం ఇంత కష్టపడ్డాం, ఇది జెల్ లాగా తయారైంది, అన్ని చేసాం, మనం చేసాం. వద్దు ఒక్కసారి లైట్ ఆఫ్ చేద్దాము, ఓకేనా? చూడండి ఒక్కసారి లైట్ ఆఫ్ చేద్దాం. ఇది కనుక గ్లో అయింది. వావ్ వాళ్ళు పడి నవ్వుతున్నారు గాయ్స్. ఎక్సలెంట్ అవుతుంది, ఎందుకంటే ఇంతలా అవుతుంది. చూడు 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 అలా ఉంటారు. చూడు అమ్మోయ్, ఓ మై గాడ్, అస్సలకి ఎవరు ఊహించట్లేదురా. హరీష్ చెప్పు. కానీ కాదు, నువ్వు ఊహించావా ఇంతలా? ఒక ఇంత అంటే బయట దాన్ని నువ్వు ఊహించావా? ఇది ఒక జెల్ కదా, ఎందుకు అంతలాగా అవుతుందంటే సూపర్ సూపర్. ఫైనల్ గా ఏం లైట్ చూద్దాం. సరే ఓకే, రామ్ ఒక లైట్ అయితే వేస్తారంట, ఒకసారి చూద్దాము. చూద్దాం ఒకసారి లైట్ ఏదో ఫ్లాష్ లైట్ అయితే వేస్తారంట. చూడండి గాయస్, చూడు ఫ్లాష్ లైట్ వేస్తే రామ్ వచ్చేసి ఫ్లాష్ లైట్ వేస్తే వైట్గా ఉంది. ఫ్లాష్ లైట్ ఆఫరా? గ్రీన్ కనిపిస్తుంది, టోటల్ గ్రీన్. మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేస్తే వైట్ కనిపిస్తుంది. వావ్, కాదు హరీష్ రామ్ ఎంత కష్టపడ్డారు, నేను కొంచెం కష్టపడ్డాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది ఒక జెల్ లాగా తయారైంది, టోటల్ గా జెల్ లాగా ఉంది. చూడు రామ్ పడేస్తున్నాడు. చాలా కష్టం కదా. థ్యాంక్ యూ. Like and subscribe to my channel for ultimate kid challenges.